హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజెడ్జేటి ఆంధ్ర వంటలు. ఈరోజు నా స్టైల్లో నేను చికెన్ ఎలా చేస్తానో సింపుల్గా చూపిస్తాను, పూర్తిగా చూడండి. ముందుగా కడాయి తీసుకొని మన చికెన్ నేను హాఫ్ కిలో తీసుకున్న, హాఫ్ కిలోకి ఒక 5 స్పూన్స్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయనియాలి. బాగా కలర్ చేంజ్ కావాలి, కొద్దిగా బ్రౌన్ కలర్గా. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆనియన్స్ అనేటివి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత హాఫ్ కిలో చికెన్ని ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. ఈ చికెన్ని వేసి ఇందులో హాఫ్ కిలో తీసుకున్నా, వేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా మొత్తం కర్రీకి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ చికెన్కి పట్టే విధంగా బాగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్, ఆనియన్స్, పసుపు, ఉప్పు, చికెన్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెడితే చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. అంతవరకు మనము కొత్తిమీర, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ 4ని నేను రోట్లో దంచుకుంటేనే టేస్ట్. చూడండి, ఇంకా వాటర్ కొద్దిగా ఉన్నాయి కదా, ఈ వాటర్ కొద్దిగా ఉన్నప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొత్తిమీర తగినంత వేసుకొని ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకోవాలి. వాటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి, పచ్చి వాసన పోతుందన్నమాట. ఈ విధంగా 1 నిమిషం తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా ఇప్పుడే వేసుకున్నా. చూడండి, ఆల్రెడీ కుక్ అయిపోయింది చికెన్. మళ్ళీ ఒకసారి మూత పెట్టి చేస్తే మొత్తం స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టింటాయి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనం ఫ్రై కావాలంటే ఇలాగే తినొచ్చు, కానీ కొద్దిగా గ్రేవీ కోసం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేయాలి. జస్ట్ వాటర్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక ఉడుకు వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీల్చి ఇలా వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.